చార్టర్ యాక్ట్ 1853 ఇండియాని రూల్ చేసే విషయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్స్ గురించి 1773 నుండి బ్రిటిష్ పార్లమెంట్ చార్టర్ యాక్ట్స్ పాస్ చేస్తుంది. ఒక్కో యాక్ట్కి 20 ఇయర్స్ టైం ఉంటుంది. ప్రీవియస్గా 1833లో యాక్ట్ చేశారు కదా, సో ఇప్పుడు 1853లో ఈ యాక్ట్ పాస్ చేశారు. చార్టర్ యాక్ట్స్లో 1853 యాక్ట్ లాస్ట్ది. దీని తర్వాత ఇక 1858 నుండి ఈస్ట్ ఇండియా కంపెనీని పక్కన పెట్టి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. ఇండియన్ టెరిటరీస్ని డైరెక్ట్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఈ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో 1853 టైంకి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ యాక్ట్లో ఏ ప్రొవిజన్స్ పెట్టారు, అండ్ ఈ యాక్ట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఆర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయా అనేది డిస్కస్ చేద్దాం. ఈ యాక్ట్లో డీటెయిలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్తో చూడండి. ఒకసారి అర్థమైతే తర్వాత ఈజీనే. స్టార్ట్ చేద్దామా? హలో ఆల్, నేను బాలు ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు న్యూ పాలిటీ. చార్టర్ యాక్ట్ 1853. ముందుగా 1853 టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. 1853 టైంకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎఫెక్టివ్గా అడ్మినిస్ట్రేషన్ చేయడం లేదు అని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, గవర్నర్ జనరల్ ఇలా డెసిషన్ మేకింగ్లో చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల డెసిషన్స్ తీసుకోవడం లేట్ అవుతుంది, ఎఫెక్టివ్గా రూల్ చేయలేకపోతున్నారు. సో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ని రిఫార్మ్ చేయాలి అని బ్రిటన్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి తోడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో కొత్త కొత్త టెరిటరీస్ ఆక్యుపై చేసుకుంటుంది. సో రూల్ చేస్తున్న టెరిటరీస్ పెరిగిపోతున్నాయి, అడ్మినిస్ట్రేషన్లో చేంజెస్ తప్పనిసరి అయింది. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బెంగాల్లో ఉంటాడు. బెంగాల్ ప్రెసిడెన్సీని ఆయనే హ్యాండిల్ చేస్తాడు. బట్ ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కదా, ఇండియాలో బ్రిటిష్ రూల్ చేస్తున్న టెరిటరీస్ అన్నిటికీ ఆయనే హెడ్. బెంగాల్ ప్రెసిడెన్సీని, బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. కానీ తను బెంగాల్కి ఫేవర్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు. దీన్ని ఫేవరెటిజం అంటారు. ఎందుకంటే ఆయన బెంగాల్లో ఉంటున్నాడు కాబట్టి, బెంగాల్ ప్రెసిడెన్సీ ఆయనే హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి ఫేవరెటిజం చూపిస్తున్నాడు. అండ్ ఆల్సో 1833లో బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీస్ లా మేకింగ్ పవర్స్ తీసేశారు కదా, పవర్ మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటారు. సో ఇలా కాదు, పవర్ డీసెంట్రలైజ్ చేయండి అని డిమాండ్స్ వస్తున్నాయి. డీసెంట్రలైజేషన్ అంటే ప్రెసిడెన్సీస్కి కూడా పవర్స్ ఇవ్వడం అన్నమాట. సో ఇది 1853లో ఉన్న సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్ పార్లమెంట్ చార్టర్ యాక్ట్ 1853 పాస్ చేసింది. యాక్ట్లో ఏముందో చూద్దామా? ప్రొవిజన్స్ ఆఫ్ చార్టర్ యాక్ట్ 1853. లాస్ట్ ప్రొవిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్ అపాయింట్మెంట్ గురించి ఉంటుంది. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రొవిజన్, ఇండెఫినెట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ చార్టర్. దీని మీనింగ్ చూద్దాం. నార్మల్గా 1773 నుండి 1833 వరకు మీరు ఏ చార్టర్ యాక్ట్ అయినా తీసుకోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్స్ 20 ఇయర్స్ పెంచుతూ వచ్చారు. కానీ 1853 యాక్ట్లో మాత్రం పవర్స్ ఇచ్చారు, బట్ టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు. ఇన్ ట్రస్ట్ ఫర్ మ్యాజెస్టీ అని ఇచ్చారు. అంటే బ్రిటిష్ క్వీన్ ఎప్పటి వరకు ఉంచితే అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్స్ ఉంటాయి. ఫిక్స్డ్ టైం పీరియడ్ ఏం లేదు. టైం మెన్షన్ చేయకపోవడం ఒక క్లియర్ ఇండికేషన్ అన్నమాట. దేనికి ఇండికేషన్? ఇక నుండి ఎప్పుడైనా కంపెనీ పొలిటికల్ రైట్స్ తీసేస్తాము అని బ్రిటిష్ పార్లమెంట్ చెప్పకనే చెప్పింది. ఇదే ఇండికేషన్. అలాగే జరిగింది కూడా. 1857లో సిపాయి మ్యూటినీ జరగడం వల్ల 1858లో కంపెనీ నుండి పొలిటికల్ పవర్స్ తీసేసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది. సెకండ్ ప్రొవిజన్, సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అంటే లాస్ చేయడం. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అయినా లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అయినా 6 మెంబర్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, కమాండర్ ఇన్ చీఫ్ అండ్ 4 మెంబర్స్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. 1833 యాక్ట్లో ఇండియన్ కౌన్సిల్లో ఉన్న 4th మెంబర్ లెజిస్లేటివ్ వర్క్స్లో మాత్రమే ఉంటాడు అని చెప్పాను కదా, ఆయన్ని లా మెంబర్ అన్నాం కూడా. అయితే 1853 యాక్ట్ ప్రకారం ఆయన కూడా కౌన్సిల్లో ఫుల్ టైం మెంబర్గా ఉంటాడు. మిగతా మెంబర్స్ లాగే ఆయనకు కూడా అన్ని రైట్స్ ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో ఇప్పుడు ఏ డెసిషన్ అయినా ఈ 6 మెంబర్సే తీసుకునేవాళ్ళు. అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అయినా లెజిస్లేటివ్ డెసిషన్ అయినా. ఇక్కడ వరకు క్లియర్ కదా? అయితే 1853 యాక్ట్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్కి ఏమో వీళ్ళే ఉంటారు, కానీ లెజిస్లేటివ్ ఫంక్షన్స్కి అంటే లాస్ చేయడానికి ఈ 6 మెంబర్స్తో పాటు ఇంకొక 6 మెంబర్స్ యాడ్ అవుతారు. ఎవరు ఆ 6 మెంబర్స్? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ బెంగాల్, బాంబే, మద్రాస్, నార్త్ వెస్టర్న్ ప్రొవిన్స్. ఈ ప్రొవిన్సెస్ నుండి ఒక్కొక్క మెంబర్. అర్థమైందా? ఇంకొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. ఆ టైంలో ఇండియాలో 4 ప్రొవిన్సెస్ ఉన్నాయి: బాంబే, బెంగాల్, మద్రాస్ అండ్ నార్త్ వెస్టర్న్ ప్రొవిన్స్. ఈ 4 ప్రొవిన్సెస్లో ఒక్కో ప్రొవిన్స్ ఒక్కో మెంబర్ని కౌన్సిల్లో అపాయింట్ చేస్తుంది. జనరల్గా 10 ఇయర్స్ సర్వీస్ చేసిన బ్రిటిష్ ఆఫీసర్నే అపాయింట్ చేసేవాళ్ళు. సో టోటల్ ఈ 12 మెంబర్స్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ చూసుకుంటారు.
వీళ్ళని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కౌన్సిల్లో ఒకరిని వైస్ ప్రెసిడెంట్గా కూడా అపాయింట్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా ఉన్నారు అంటే ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ ఆయనే. కాబట్టి ఇంకో మెంబర్ని వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసే పవర్ ఇచ్చారు. అండ్ లాస్ట్ చేసేటప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ ఎలా వర్క్ చేస్తుందో ఈ కౌన్సిల్ కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సింపుల్గా ఒక మినీ పార్లమెంట్ లాగా వర్క్ చేయాలి. మెంబర్స్ క్వశ్చన్స్ అడుగుతారు, డిస్కషన్స్ కూడా జరుగుతాయి. కౌన్సిల్ ఒక డెసిషన్ తీసుకున్నాక గవర్నర్ జనరల్ దాన్ని అప్రూవ్ చేయాలి. గవర్నర్ జనరల్ అప్రూవల్ ఇస్తేనే అది లా అవుతుంది. గవర్నర్ జనరల్కి నచ్చకపోతే ఆ లాని రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఆ పవర్ని వీటో పవర్ అంటాం. క్లియర్ కదా? ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో 6 మెంబర్స్ ఉంటారు, లెజిస్లేటివ్ ఫంక్షన్స్లో 12 మెంబర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్లో ఉండే 6 మెంబర్స్ లెజిస్లేటివ్లో కూడా ఉంటారు. అంతే, డన్. యాక్చువల్లీ ప్రొవిన్సెస్ నుండి మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అపాయింట్ అవుతారు అన్నాం కదా, ఇది థర్డ్ ప్రొవిజన్ కింద రాయొచ్చు. రిప్రజెంటేషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని రాయొచ్చు. లోకల్ గవర్నమెంట్స్ అంటే ఇక్కడ ప్రొవిన్సెస్ అని. నెక్స్ట్ ప్రొవిజన్, సపరేట్ గవర్నర్ ఫర్ బెంగాల్ ప్రెసిడెన్సీ. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బెంగాల్కి ఫేవర్ చేస్తున్నాడు అని ఈ వీడియోలో చెప్పాను కదా, అలా జరగడానికి కారణం బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్కి గవర్నర్ ఉండేవారు. బెంగాల్కి మాత్రం సపరేట్ గవర్నర్ లేరు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే బెంగాల్ ప్రెసిడెన్సీని హ్యాండిల్ చేసేవాడు. సో గవర్నర్ జనరల్ బెంగాల్కి ఫేవర్ చేయడానికి ఛాన్సెస్ ఉండేవి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 1853 యాక్ట్ ప్రకారం బెంగాల్కి సపరేట్ గవర్నర్ని అపాయింట్ చేశారు. సో ఇప్పుడు బాంబే, మద్రాస్, బెంగాల్ అన్ని ప్రొవిన్సెస్కి గవర్నర్స్ ఉంటారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓవరాల్గా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా జరుగుతుంది. నెక్స్ట్ ప్రొవిజన్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ క్రియేట్ న్యూ ప్రెసిడెన్సీ అండ్ ఆల్టర్ ఎగ్జిస్టింగ్ వన్స్. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్త టెరిటరీస్ని క్యాప్చర్ చేస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది అవ్వకుండా కొత్త ప్రెసిడెన్సీ క్రియేట్ చేసే పవర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇచ్చారు. ప్రెసిడెన్సీస్ ఆర్ ప్రొవిన్సెస్ అని కూడా అనొచ్చు. అవేంటో అనుకోకండి, ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు ఇండియాలో స్టేట్స్ ఉన్నట్టు అప్పుడు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ప్రొవిన్సెస్ ఉండేవి. అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సో కొత్త ప్రొవిన్సెస్ క్రియేట్ చేయడమే కాదు, ఉన్న ప్రొవిన్సెస్లో చేంజెస్ కూడా చేసే పవర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంది. చేంజెస్ అంటే ఒక ప్రొవిన్స్లో కొత్త ఇండియన్ టెరిటరీని యాడ్ చేయడం, ఉన్న టెరిటరీస్ని ఒక ప్రొవిన్స్ నుండి ఇంకో ప్రొవిన్స్లోకి మార్చడం, ఇలాంటివన్నమాట. హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్, ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సెలక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 2 టైప్స్ ఉంటారు, కోవెనాంటెడ్ సివిల్ సర్వెంట్స్, అన్కోవెనాంటెడ్ సివిల్ సర్వెంట్స్. కోవెనాంటెడ్ అంటే అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ ద్వారా సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయిన వాళ్ళు అనమాట. ఇవి హైయెస్ట్ లెవెల్ సర్వీసెస్. ఈ ఆఫీసర్స్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్గా, కమిషనర్స్గా, గవర్నర్స్గా అపాయింట్ చేసేవాళ్ళు. అన్కోవెనాంటెడ్ అంటే లోవర్ లెవెల్ ఆర్ మిడిల్ లెవెల్ ఆఫీసర్స్. 1853 వరకు కోవెనాంటెడ్ సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్కి ఎంట్రీ లేదు. బ్రిటిషర్స్ని మాత్రమే అపాయింట్ చేసేవాళ్ళు, అది కూడా రికమెండేషన్ మీద. అంటే బ్రిటిష్ వాళ్ళని ఎవరినైనా ఎగ్జామ్ లేకుండా అపాయింట్ చేసేయచ్చు. 1853 యాక్ట్లో ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి, ఇండియన్స్ని కూడా అలౌ చేయాలి అని క్లియర్గా చెప్పారు. సో దీని గురించి స్టడీ చేయడానికి 1854లో మెకాలే చైర్మన్గా కమిటీ వేశారు. దాన్ని కమిటీ ఆన్ ద ఇండియన్ సివిల్ సర్వీస్ అంటారు. ఆ కమిటీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, మెరిట్ ఉన్న వాళ్ళని మాత్రమే జాయిన్ చేసుకోవాలి, అండ్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవేవి కన్సిడర్ చేయకూడదు అని రిపోర్ట్ ఇచ్చింది. ఓపెన్ కాంపిటీషన్లో ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలన్నమాట. ఓపెన్ కాంపిటీషన్ పాయింట్ 1833 యాక్ట్లో కూడా పెట్టారు, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇవి పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి ఈ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇంకా కొన్ని పాయింట్స్ టచ్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మెంబర్స్ అండ్ స్టాఫ్ శాలరీస్ కంపెనీ పే చేయాలి. ఇంకా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ స్ట్రెంగ్త్ 24 ఉండేది, దాన్ని 18కి, ఆ తర్వాత 6 మెంబర్స్కి తగ్గించారు. వర్క్ ఎఫెక్టివ్గా అవ్వడం కోసం అలా చేశారనమాట. ఆ 6 మెంబర్స్ని కూడా బ్రిటిష్ క్రౌన్ అపాయింట్ చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్, ఇంగ్లాండ్లో లా కమిషన్ సెటప్ చేసి ఇండియన్ లా కమిషన్ ఇచ్చే రిపోర్ట్స్ని స్టడీ చేయమని చెప్పారు. ప్రొవిజన్స్ చూసాం కదా, ఈ యాక్ట్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ సపరేట్ చేయడం వల్ల లా మేకింగ్ ఒక సపరేట్ ఫంక్షన్గా రికాగ్నైజ్ చేశారు. పార్లమెంటరీ సిస్టమ్ స్టార్ట్ అయింది. సెకండ్ సిగ్నిఫికెన్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్లో బాంబే, మద్రాస్, బెంగాల్ ప్రొవిన్సెస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం మంచి పాయింట్. థర్డ్, సివిల్ సర్వెంట్ సెలక్షన్కి ఓపెన్ కాంపిటీషన్ పెట్టడం. ఇవి 3 సిగ్నిఫికెంట్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ యాక్ట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయా అంటే ఎందుకు లేవో, ఉన్నాయి. ఫస్ట్ డ్రాబ్యాక్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్ అయితే పెట్టారు, కానీ ఎగ్జామ్ మాత్రం లండన్కి వెళ్ళి రాయాలి. ఎంతమంది ఇండియన్స్ లండన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయగలరు చెప్పండి? అండ్ సిలబస్లో కూడా లాటిన్, గ్రీక్, ఇంగ్లీష్ లా ఇలాంటి సబ్జెక్ట్స్ పెట్టారు. సో ఇండియన్స్కి కష్టమైంది. నిజానికి ఓపెన్ కాంపిటీషన్ ఇంప్లిమెంట్ అయ్యిందా అంటే
పేరుకి ఇంప్లిమెంట్ అయింది. బట్ ప్రాక్టికల్‌గా చాలా టఫ్ అయింది. ఎందుకంటే సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్‌లో ఇండియన్స్ ఉండడం బ్రిటిషర్స్‌కి ఇష్టం లేదు. సెకండ్ డ్రాబ్యాక్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో గానీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో గానీ ఇండియన్స్‌ని తీసుకోలేదు. దేర్ ఈస్ నో ఇండియన్ రిప్రజెంటేషన్. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెటప్ చేసినా కూడా ఆ కౌన్సిల్ డెసిషన్స్‌ని గవర్నర్ జనరల్ తన పవర్‌తో ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవాడు. సో, రియాలిటీలో కౌన్సిల్ వీక్‌గా ఉంది. దట్స్ ఆల్ అబౌట్ చార్టర్ యాక్ట్ 1853. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నలుగురికి ఉపయోగపడేలా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ బాలు ప్రవీణ్ కుమార్.